రాజుగారి కొడుకు ఏమవుతాడండి? రాజుగారి కొడుకు యువరాజు. ఎవడో వెధవాయి వచ్చి వీడు దాసుడు పనికిమాలోడు అంటే యువరాజు డిగ్నిటీ తగ్గిపోయిద్దా? మరి అధికారం పోయిద్దా లేకపోతే డిగ్నిటీ తగ్గిద్దా? ఎవడిని అనుకుంటేనే ఆల్రెడీ ఆయన రాజా బిడ్డ, అటు ఘనతే. అవునా? ఇంకా వీలైతే యువరాజు సింహాసనం ఎక్కినాక ఈ మాటలు అన్నోడి తలకాయ దిగిపోయే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. తప్పించి ఎవరో మనల్ని ఎక్కించపరిచినందున, ఎగతాళి చేసినందున, అగౌరవపరిచినందున, అమర్యాదగా మాట్లాడినందున మన ఘనత వీసమంతా కూడా తగ్గదు. అది ఇచ్చినవాడు దేవుడు. ఇవన్నీ నిజమేనంటారా? ఏమన్నా డౌట్ ఉందా? ఎవరిని బట్టి ఇవన్నీ? అబ్బా నోరు తెరిచి కాస్త పెద్దగా చెప్పండి. అబ్బా ఎంత బాగా అన్నారు. యేసయ్యను బట్టి. అసలైంది ఆఖరి చరణం, అది కూడా చూద్దాం. సైతాను మన మనసుని ప్రేరేపిస్తాడు, కొంతమంది మనుషుల్ని ప్రేరేపిస్తాడు. భారం కలిగి ప్రార్థన చేసి జవాబు పొందాలి అని మోకాళ్ళు వేస్తామా, వాడు మన మనసులోకి నెగిటివ్ సిగ్నల్స్ని పంపిస్తాడు. ఇది ఒక రహస్యం, జాగ్రత్తగా వినండి. పాటేలే అనుకోవకండి, కొంపలు అంటుకుపోతాయి. దేవునికి స్తోత్రం. వాస్తవ సంఘటన చెప్తున్నాను, వాస్తవ విషయాలు చెప్తున్నాను నేను. వాడు మన మనస్సులోకి నెగిటివ్ సిగ్నల్స్ని పంపుతాడు. ఎలాగంటే, నువ్వేదో దీర్ఘ ప్రార్థన చేస్తున్నావు, ఏదో దేవుడితో విపరీతంగా మాట్లాడుతున్నావు, కార్యసిద్ధి జరిగిద్ది అనుకుంటున్నావు. అసలు ఎట్లా జరిగిద్ది? దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? నువ్వేమన్నా శాలేమన్నంత మంచోడివా? నా బొట్టోని ఒకటి చూపిస్తాడు. నువ్వేమన్నా శాలేమన్నంత మంచిదానివా? లేకపోతే ఫలానా అన్నంత పరిశుద్ధుడివా? ఫలానా అక్కంత పరిశుద్ధురాలివా? అసలు వాళ్ళ జీవితాలతో నీ జీవితం పోల్చుకుంటే నువ్వు ఫుల్ తేడా. నీ తలంపులన్నీ చెడిపోయిన తలంపులే, నీ ఆలోచనలు మంచివి కాదు, నువ్వు బలహీనమైన మనసు కలిగిన వ్యక్తివి, నీకు టెంప్టేషన్ ఎక్కువ. నువ్వు కూడా ప్రార్థన చేసి ఏదో పొందాలని ఝాన్సీ అంటాడమ్మ వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరోడు? మనస్సులోకి పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? నీ విశ్వాసాన్ని దెబ్బతీసే ఆలోచనలు అవి. దేవుని ఎదుట నీకు ఆశీర్వాదం లభించదు, ఎందుకంటే నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. నువ్వు పాపివి, నీ తలంపులు కేవలం చెడ్డవి, నీ ఆలోచనలు బలహీనమైనవి, నువ్వు పనికిమాలిని చూస్తావు. ఎప్పుడన్నా ఒకటి చూసావు అనుకో, ఏదో లోకస్తులు చేసేది ఒకటి చూసావు అనుకో, దాన్ని తీసుకుంటాడు వాడు. తీసుకొని నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు అది తీసుకొస్తాడు. నువ్వు ఫలానా చూసావు కదా, నేత్రాశ పాపం నీలో మానుకోలేదు, నువ్వు శారీరక ఆలోచనలు నీలో చావలేదు. అసలు ఒక రకంగా చూడాలంటే పెద్ద తప్పుల తడక నీ బతుకంతా. నువ్వు మళ్ళీ మోకాళ్ళు ఏలియాలాగా ఫీల్ అవుతున్నావు. ఏంది నీ ప్రార్థన వినేది ఆయన? గట్టిగా అయ్యా అయ్యా అని మొత్తుకొని చేస్తున్నా, పెద్ద ఏదో మహాభక్తుల్లాగా మహాభక్తురాల్లాగా. అసలు నీ సంగతి నీకు తెలుసా? నీ బతుకు నీకు తెలుసా అని ఎవరో వచ్చి చెవులో చెప్పరు. నీ మనసే నీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరికన్నా ఉందా అనుభూతి? ఉంటే చెప్పండి. నాకైతే మస్తు సార్లు. కొంతమంది చేతులు ఎత్తలా. మీకు అట్లాంటి ఫీలింగ్ ఏం ఉండదా? మరి చేతులు ఎత్తరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరినీ మోసం చేశాడని బైబిల్ చెప్తుంది. వాడు సర్వలోకమును మోసపుచ్చుచు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథము 12:9. వాడు చేసే మోసాలలో ప్రప్రథమమైన మోసం ఇది. నీ యోగ్యతను ప్రశ్నిస్తాడు వాడు, లూసిఫర్.
కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకంలో నువ్వు ఉన్నావా, వేరుగా ఉన్నావా? సర్వలోకంలో నువ్వు ఒక్కతవు, నీవు ఒక్కడివి. కాబట్టి సర్వలోకంలో నీవు నేను మనం అందరం ఉన్నాం. కాబట్టి సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి. అది సంగతి. వాడు అందరినీ ఫ్రాడ్ చేశాడు, మోసం చేశాడు. వాడు చేసే మోసాలలో ప్రప్రథమమైన మోసం ఇది. రక్షింపబడిన విశ్వాసిని మన విశ్వాసంలో బలము లేకుండా, దేవుడు నాకు కార్యం చేస్తాడని గట్టిగా నమ్మకుండా నీ యోగ్యతను తీసుకొచ్చి అడ్డం పెడతాడు వాడు. నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడా? నీ ప్రార్థన కూడా జవాబు ఉంటుందా? నీకు లోకాశాలు తెచ్చినాయా? నువ్వు కలర్ బట్టలేస్తావు, ఫ్యాషన్ అంతా వేషాలన్నీ పడతావు, పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు, పనికిమాలన్నీ చూస్తావు. నువ్వు ఇన్ని తంతులు కలిగి ఉండి నువ్వేదో పెద్ద పరిశుద్ధుడిలాగా పరిశుద్ధురాలిలాగా ఏదో నువ్వు మోకాళ్ళు ఏలియాలాగా ఏదో చేయబోతావు. ఏంది 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 అసలు నీ ప్రార్థనకు జవాబు వచ్చేది అని వాడు నీ మనసులోకి పంపిస్తే అవి దేన్ని దెబ్బతీస్తాయో తెలుసా? నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నువ్వు అనుకుంటున్నావేదో జరగదు, నీ ప్రార్థనకు జవాబు రాదు. చూడు, మరి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు, జవాబు ఎందుకు రావట్లేదు అనుకున్నావు? అందుకే నీ భక్తి నాణ్యమైంది కాదు, నీకు అసలు తగినంత ప్రార్థన లేదు, నువ్వు సరిగా వాక్యం చదవవు. అర్థమైందా? నువ్వు అట్లా చేయవు, ఇట్లా చేయవు, అలా ఉండవు, ఇలా ఉండవు, అందుకని ఇందుకని అని వాడు కృంగదీస్తూ ఉంటాడు. ఇది ఎల్లప్పుడూ జరుగుతుంటుంది ఈ దాడి మన మీద. ఏదో ఒక పూట వచ్చి ఆగిపోయేది కాదు సోదరా, తరచుగా జరిగిద్ది వాడు నీ యోగ్యతను ప్రశ్నించటం అనేది. మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడి దగ్గరికి దుర్బోధకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వీడు లూసిఫర్. సాతాను వచ్చి ఆయన ముందు నిలిచి, నువ్వేదో పరిశుద్ధుడిలాగా సంఘాన్ని సంస్కరిస్తావా, సంఘ సంస్కరణకు బయలుదేరావా నీతిమంతుడా? నీవు పాపివి కాదా? నీ పాపాల చిట్టా నా దగ్గర లేదా? నువ్వు ఇంత పాపివి, ఇన్ని పాపాలు చేశావు అన్నాడట. ఏముంది నీ దగ్గర నా చిట్టా అంటే క్షణం అదృశ్యమే మళ్ళా ప్రత్యక్షమై వాడు చూపించాడు ఇంత పొడవు చీటి. దానిలో ఏ డేట్లో ఆయన ఎన్ని తప్పులు చేశాడో మొత్తం రాసుంది. మరి వాడికి అదే పని లూసిఫర్కి. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుటయ్యే వాడి పని. చాలా సీరియస్. తప్పు చేసి వదిలేస్తాం మనం, వాడు రాసి పెట్టుకుంటాడు భద్రంగా. అవన్నీ తీసుకొచ్చి చూపించాడు. అని దాన్ని టేబుల్ మీద పెట్టాడు. పెట్టి ఇంకేమైనా ఉన్నాయా అన్నాడంట. వాటి సంగతి చెప్పు అన్నాడంట. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, అది తీసుకురా అవి కూడా. మళ్ళా క్షణపాట అదృశ్యం, మళ్ళా ప్రత్యక్షమే, ఇంకా పొడవు చీటీ తెచ్చాడు. చూస్తే నిజమే, అబద్ధాలు కాదు అవన్నీ. ఆ చీటీలో ఉన్నవన్నీ నిజాలే. టైము, డేటు, ఏం చేశాడో కూడా రాశాడు. నోరు జారింది, ఏమేమి ఎట్లా జారాడు, ఏంటి, ఏ పాపం జరిగింది, ఎలా జరిగింది, మొత్తం లిస్టు. అవి రెండు టేబుల్ మీద పెట్టాడంట. ఇంకేమైనా ఉన్నాయా అన్నాడంట. ముందు అంతవరకు చెప్పు, అంతవరకు వెళ్ళే సమాధానం చెప్పు. ఇన్ని పాపాలు పెట్టుకొని నువ్వేదో పెద్ద నీతిమంతుడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వేదో పరిశుద్ధుడిలాగా చెప్పబోతున్నావు, నువ్వేదో చేయబోతున్నావు, నీ బతుకు ఇది, దీనికి చెప్పు సమాధానం. అంటే ఇక నీలాంటోడు నాలాంటోడు అయితే అవును సైతాను, అవును పాపిని అని వాడితో రాసి పడిపోయే పరిస్థితి. కానీ మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడో తెలుసా? తన టేబుల్ మీద ఉన్న రెడ్ ఇంక్ తీసుకొని అపవాది చూపించినటువంటి తన పాపాల చిట్టా ఏదైతే ఉందో దాని మీద కుమ్మరించి, నా ప్రతి పాపము నువ్వు చూపించింది నిజమే, అబద్ధం కాదు, అవన్నీ నేను కలిగి ఉన్నవే, నేను చేసినవే నువ్వు నాకు చెప్పావు, ఓకే, అయితే
ఇవన్నీ నజరేయుడగు యేసు చిందిన రక్తము చేత కొట్టివేయబడ్డాయి. యేసు రక్తమును బట్టి నేను పరిశుద్ధుణ్ణి, నా నీతి క్రియలను బట్టి కాదు. ఎవరన్నారు నా నీతి క్రియలను బట్టి నేను పరిశుద్ధుడని? సరిగా వినాలి. నా యేసు రక్తమును బట్టి నేను పరిశుద్ధుణ్ణి. నేను మంచి పనులు చేసినందున పరిశుద్ధుణ్ణి కాదు, నీతి క్రియలు చేసినందున పరిశుద్ధుణ్ణి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆచారాదులు ఫాలో అయినందున పరిశుద్ధుణ్ణి కాదు, ఆదివారం చర్చికి వచ్చినందున పరిశుద్ధుణ్ణి కాదు, కానుక ఇచ్చినందున పరిశుద్ధుణ్ణి కాదు, ప్రసంగం విన్నందున పరిశుద్ధుణ్ణి కాదు. నా పరిశుద్ధత రహస్యము యేసు రక్తము. ఆయన రక్తమును బట్టి పరిశుద్ధుణ్ణి, ఆయన కృపను బట్టి యోగ్యుణ్ణి. అరే, ఆయన కృప చూపి నన్ను యోగ్యునిగా ఎంచాడు, ఆయన రక్తముతో నన్ను కడిగాడు. నువ్వెవర్రా నన్ను ఆక్షేపించడానికి? తూకోన్రే అనే మాట అనకముందే చంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు నీ యోగ్యతను ప్రశ్నించినా, నీ మనసే నీ యోగ్యతను ప్రశ్నించినా, దయ్యమే ఎదురు నిలిచి నీ యోగ్యతను ప్రశ్నించినా, సింహం వంటి ధైర్యంతో నీవు చెప్పగలగాలి. ఇది నేర్చుకోకపోతే దెబ్బతింటావు, నువ్వు కృంగిపోతుంటావు, కుమిలిపోతుంటావు. ఏదో ఒక చిన్నదో పెద్దదో అడుగులు జారి ఏదో ఒక తొట్టుపాటు జరిగిన ప్రతి ఘట్టంలోనూ నువ్వు కృంగిపోయి కుమిలిపోయి రోగివైపోతావు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, సాతానును జయించే రహస్యం ఒక్కటే. యేసు రక్తమును బట్టి, వాడికి నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి జయిస్తావు. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి, వాడికి నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి వాడిని ఓడగొడతావు. నువ్వు తప్పించి మరో రకంగా లేదు అవకాశం. అది ఎరిగిన వారై పెద్దోళ్ళు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకోండ్రా అని అలవాటు చేశారు. మనకు గుర్తుండవుగా. అందుకని యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే అపవాది పోతాడంటే, యేసు రక్తమే జయం అంటే అపవాది పోతాడంటే, మరి యేసుకు రక్తం వచ్చేటట్టు పురమాయించింది ఎవరు? అసలు యేసయ్యకు రక్తం వచ్చేటట్టు చిత్రవద చేసి ఆయన ప్రాణమును తీసింది ఎవరు అమ్మా? వాటికి చెప్పాలి మనం. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. పాపులమేరా మేము? పాపులమే. మేము పాపులమైనందుకే మా అన్న వచ్చి మా కోసం తనువు బలి పెట్టాడు. ఆ రక్తాన్ని ఆధారం చేసుకొని మా తప్పులు మా తండ్రి విడగొట్టాడు. నువ్వెవర్రా? నువ్వెవరివి? తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. దేవునికి స్తోత్రం. సరే, అందరూ వదిలేశారు, అన్నీ పోయినాయి, సరే తీసేసే పాపాల గురించి కూడా భయం లేదు. మరి కష్టాలు తప్పట్లేదే, అప్పులు అవుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మరి రకరకాల కష్టాలు ఉన్నాయి. మరి ఏసై ఉన్నాళ్ళే, ఏసై ఉన్నాళ్ళే, ఏసై ఉన్నాళ్ళే అని బాగానే సంబరపడుతున్నాం. కానీ మరి అప్పులోళ్ళు గొడవ చేస్తున్నారే, రోడ్డుకు లాగేటట్టున్నారే, ఎట్లా చేయాలి? మనశ్శాంతి పాడైపోయినాయి.
ఇంట్లో సరిగా తినేదానికి లేకపోయానే, వాడుకునేదానికి సరకు లేకపోయానే. మిగిలిన వాళ్ళందరూ అన్నీ అనుభవిస్తుంటే మనమేమో దీన స్థితిలో ఉంటున్నామే. ఎట్లా? నువ్వు చెబుతుంటేనే బాగానే అనిపిస్తుంది అన్నయ్య, మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటేనేమో ఇబ్బందిగా ఉంది. శుభ్రంగా నువ్వు అట్లా చెబుతా ఉంటే మేము అట్లా కూర్చొని జీవితం అంతా ఇట్లనే గడిపేస్తే గొడవ ఉండకపోను. మళ్ళీ కాసేపట్లో ముగిస్తావాయో మళ్ళీ బయలుదేరిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగును కాక. ఇక్కడే శుభ్రంగా ఒక ముద్ద పెడితే తిని ఇట్లనే రోజు మంచిగా చెప్పుకుంటా, యేసయ్య గురించి పాడుకుంటా, మాట్లాడుకుంటా. అసలు ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడన్నా అడవిలో పొలం చూస్తే హాయిగా పోయి అందులో కూర్చొని ఇదే పని చేద్దు అన్న. కానీ కాసేపటి కూటం అయిపోతే పరిగెత్తుకుంటూ పోవాలి. ఇక రకరకాల పరిస్థితులు అంటారా, అంటున్నారా? కొంచెం వినపడుతుందిలే, అందుకని. సరే, దానికి సమాధానం చెప్పాడు. కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని, కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని, పరమా ఫలముల్ మాకున్నప్పుడు, పరమా ఫలముల్ మాకున్నప్పుడు, సరకు గుణమీ కడిలేములకు, సరకు గుణము ఇక్కడి లేములకు. అది పరమ ఫలములు మనకు ఉన్నాయా అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ లేమిని బట్టి చింతపడొద్దు. పరమ తండ్రి మనకు ఇక్కడి బాధను బట్టి అక్కడ ఫలం ఏర్పాటు చేశాడు. ఆయన చిత్తం అయితే ఇక్కడ కూడా ఇయ్యగలడు. కాబట్టి నేను అప్పులతో ఇబ్బందులతో ఇవన్నీ ఈడ్చుకురావాలి అనేది ఆయన సంకల్పం అయితే, కానీ నేనైతే వాళ్ళు అన్నట్టు బేదని కాదు, దరిద్రుని అంతకన్నా కాదు. నేను శ్రీమంతుడి బిడ్డనే. కాకపోతే ఎందుకన్నా మయ్య పైసలు ఎట్లా, దేవునికి స్తోత్రం. బ్యాంకులో మాత్రం నా పేరు మీద మస్తు పైసలు ఉన్నాయి. బ్యాంకులో మాత్రం నా పేరు మీద మయ్య మస్తు పైసలు వేసిండు. మొత్తం నా పేరు మీదే ఉన్నాయి. కావాలంటే చూసుకోవచ్చు కూడా, నువ్వు పుస్తకాలు కూడా నీకు ఇస్తా. నా పేరు మీద మయ్య ఎన్ని పైసలు వేసిండు. మస్తు పైసలు వేసిండు, కానీ నాకు మాత్రం ఎట్లా, నాకు మాత్రం ఏ రోజుకి ఆ రోజే ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కాస్త అప్పులు కూడా నాకు తగిలిచ్చి వాళ్ళు నన్ను అనేటట్టు చేస్తున్నాడు. మరి అంత మంచి ప్రేమ గల తండ్రిగా ఎందుకు ఎట్లా చేస్తున్నాడంటే, నువ్వే చెప్పావుగా ప్రేమ గల తండ్రిని, అవి నాకు అవసరమైనవి కాబట్టి తగిలిచ్చాడు. ఏంటి? అప్పులు. అంత మాత్రాన, అప్పులు ఉన్నంత మాత్రాన, వాళ్ళు నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నంత మాత్రాన నేనేం బేదను అనుకున్నారా ఏంది? మా డాడీ కింగ్. ఏమండి? కింగ్ ఆఫ్ కింగ్స్, దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజులకే రాజు, రారాజు మా యేసురాజు. నేను ఆయన బిడ్డని, కాకపోతే పైసలు లేవు. అంత పిట్టల దొర వ్యవహారం లాగా ఉంది నీది. శాలెమన నువ్వు చెప్పడం అంతా హైదరాబాద్, తెలంగాణలో పిట్టల దొర అని ఉంటారు. ఇదిగో చూడండి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి. మా ఊరి జమీందారికి బతకడానికి లేదంటే మరి భూమి అంతా ఇచ్చేసి వచ్చిన. మా ఊరి ఎమ్మెల్యే గారికి పైసలు లేవంటే పొలం అంతా ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇంకా మస్తుగా మరి వందలాది ఎకరాలు ఆస్తి ఉంది, పొలం ఉంది, ఇంకా జమీందారు భవనం ఉంది, అది ఉంది, ఇది ఉంది. కానీ కోడిపిల్ల గింజలు లేక వచ్చిన, ధర్మం చేయండి సార్ అంటాడు. అన్నీ ఉన్నాయి కానీ కోడిపిల్లకి గింజలు లేవు సార్, అందుకని పైసలు అడిగేదానికి వచ్చిన సార్, అంతే. పిట్టల ద్వారా వ్యవహారం. శాలెమన్న ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అంతే ఉంది. మా అయ్య రాజు అంటావు, శ్రీమంతుడు అంటావు, సంపన్నుడు అంటావు, అసలు ఎదురు లేదు మాకంటావు, కానీ చేతిలో మాకు పైసలు లేవు, అప్పులు అంటావు. మరి అంత శ్రీమంతుడైన వాడు, అంత సంపన్నుడైన వాడు, అంత ధనికుడైన వాడు
మరి నిన్నెందుకు ఇలాగుంచాడు అంటే, అవన్నీ మాకు ఇస్తాడు భయ్యా, అయితే సమయం ఉంది. అది ఇక్కడ సమాధానం. అయోగ్యులమని కాదు, అనర్హులమని కాదు, పనికిరాని వారమని కాదు. మాకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే సమయం ఉంది. ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన అనుకున్న అంతస్తుకు మేము ఎదిగినప్పుడు ఇస్తాడు. బాగా అప్పులతో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళకి అప్పులు లేవా? అప్పులు లేనివాళ్ళు ఎత్తొద్దు, అప్పులు ఉన్నవాళ్ళు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నవాళ్ళు అందరూ చేతులు ఎత్తాలి. యేసు నామములో మీ అప్పులన్నీ నా ప్రభు తీసేయునుగాక. ఆమేన్. ఏందండి అప్పులోళ్ళు అంటే అందరూ చేతులు ఎత్తారు? అంత సరుకంతా అదే మా బాబోయ్. మరీ కొంతమంది అయితే దారుణమైన అవమానాలు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పికర్ చేయద్దు, అన్నీ చూడనియండి. యేసయ్యను చూడనియండి, యేసయ్యను చూడనియండి, గమనించనియనియండి. వాళ్ళు నిన్ను దూషించే దూషణలు, వాళ్ళు నిన్ను విమర్శించే విమర్శలు విననియండి. ఆయన చేత్తో ఆయన ఇయ్యనియండి. దేవునికి స్తోత్రం. ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఈ భూమి మీద కూడా ఇస్తాడండి. ఇంతకీ అసలు చెప్పలేనంత అక్కడ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే సమయం అన్నా. ఏమండి, మీకు అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఆడికి 8 ఏళ్ళు. నీవు ₹1,00,00,000 ఉన్నాయి, నీ దగ్గర 1,00,00,000 ఉన్నాయి. బీరువాలో నీ ₹1,00,00,000 పెట్టావు. మీ వాడికి 8 ఏళ్ళు. డాడీ కొనుక్కుంటా, డబ్బులు ఇవా అంటే, ఏమోయ్ అబ్బాయికి డబ్బులు అంటే 1,00,000 అంటావా? అనవా? ఏం నీ కొడుకు కాదా? నీ బిడ్డ కాదా? అవునా కాదా? అవునైనప్పుడు 1,00,000 ఇప్పించు అన్నా. సరే 1,00,000 తీసే. ఏమోయ్ అబ్బాయి కొనుక్కోవడం 10,000 అంటే అంటావా? నిద్రలో ఒకవేళ నిద్రపోతుంటే నువ్వు, అమ్మా నాకు ఒక ₹10 కావాలమ్మా, లేకపోతే ₹100 కావాలమ్మా అని వాడు తల్లిని అడుగుతున్నాడు అనుకో. అయ్యా ₹100 ఉండు బాబు ఇస్తాను అందనుకో. నిద్రలో కూడా ఉలిక్కిపడి ఏమంటాడు భార్యని, ఓయ్ ఏంటండి నిద్రపోతున్నారు, ఏంటి ఉలిక్కిపడి లేచారు? ఎంత అడిగాడు? ₹100 అడిగాడండి. ఏం చేయబోతున్నావు? ఇయ్యబోతున్నానండి. ఏంటి ఇచ్చేది? డబ్బులండి. ఎంత? 100. నీ బొంద. 100 ఇస్తే వాడు ఏమైపోతాడే? పిచ్చిదానా? రా ఎందుకు రా 100? నా ఫ్రెండ్స్ ఫలానా ప్రదేశానికి వెళ్తున్నాను, నేను కూడా వెళ్దామని. ఎక్కడికి? ఆ ఎత్తిపోతల దగ్గరకా? తాట తీస్తా. అంతకుముందు ఒకడు పోయి అందులో మునిగాడు. నేను అసలు ఎక్కడుండే డబ్బులు తంతా ₹10 తీసుకో, కొనుక్కోనరా. అక్కడికి అన్నావా పళ్ళు రాలిపోతాయి. 10 పోయిన తర్వాత భార్య భర్తను అడిగింది అనుకో, ఏమండి బీరువా నిండా లక్షల డబ్బులు పెట్టుకొని అబ్బాయి ఏదో ₹100 అడిగితే ఏంటండి అంటే, ఓయ్ అదే ఎగస్టాల్. అప్పటికి నీకేదో ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు. నీకంటే ఎక్కువ ప్రేమ ఉంది నాకు, పిచ్చిదానా. కానీ వాడు అడిగాడని 100 ఇచ్చావనుకో, వాడు దాంతో వాడి ప్రాణానికే నష్టం తెచ్చుకునే అవకాశం ఉంది. వాడు ఎదగని, వాడు కూడా మనంతగా ఎదగని జ్ఞానవంతుడు కానీ అప్పుడు 100 కాదు 1000 కాదు, అసలు బీరువా తాళమే వాడికి ఇవ్వాలనుకుంటున్నాను. బాబా స్తోత్రం, హల్లెలూయా. అసలు బీరువా తాళమే ఇచ్చేద్దా వాడికి.
వాడిష్టం. కానీ ఆ తాళం వాడు తీసుకొని వాడు అధికారం చెలాయించాలంటే మొదట వాడు ఎదగాలి. అప్పటిదాకా వాడు ఈ సంపన్నుడి కొడుకైనా బీదవాడుగానే బతకాలమ్మాయి అంటాడు. మరి లెక్క అయితే అంతే. మరి మీరు ఎట్లా ఇస్తారో నాకు తెలియదు. అంతేనా? 100 అడిగితే 1000 ఇస్తారా? 100 అడిగితే 1000 ఇస్తే ఇక వాడు మధ్యలోనే పోతాడు, ఉండడు ఎక్కువ. నిజమన్నా, ఎక్కువ కాలం బతకడు వాడు. 100 అడిగిన కొడుక్కి 1000 ఇచ్చిన తండ్రి ఉన్నాడు అనుకో, ఏది భూమి మీద మనుషుల్లో, ఇక ఆ కొడుకు అంతే సంగతులు. అదేందన్నా అంటే 100 అడిగితే వాడు అవసరాన్ని బట్టి 100 అవసరమైతే ఇవ్వచ్చు, లేకపోతే 10. 100 అడిగితే వాడికి 1000 ఇచ్చాడు అంటే వాడికి ఏమైపోతాడో కూడా తెలియదు. అదే కొడుకు పెద్దవాడయ్యాడు అనుకో, అసలు వాడు అడిగే పని లేదు, నువ్వు ఇచ్చే పని లేదు. అసలు టోటల్గా బీరువా తాళమే వాడి చేతికి ఇవ్వచ్చు. కాబట్టి దేవుడు శ్రీమంతుడై ఉండి కూడా నిన్ను బీదవాడిగా ఎందుకు ఉంచాడు? ఏమయ్యా, నిన్ను వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగించుకొని మాటలు పడే స్థితిలో ఎందుకు ఉంచాడు? అవసరాన్ని బట్టి. ఒక టైం రాబోతుంది, అప్పటికి నువ్వు ఆయన అనుకున్న అంతస్తులోకి వచ్చేస్తావు. వచ్చినప్పుడు ఇక ఆయన చేతులతో ఆయనే ఇస్తాడు. ఇక ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ భద్రపరచాలో కూడా తెలియనంతగా దీవించబడతావని మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను నేను. హల్లెలూయా. మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా. ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కానంతగా దీవిస్తాడు. అలా దీవించినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మనకిప్పుడు ప్లేస్ కావాలి. అలా దీవించబడ్డప్పుడు ఈ మాట ఎవరో చెప్పారని గుర్తు చేసుకోండి. శాలేమన్నే. కాబట్టి మీరు తప్పకుండా ఒక్క చూపుడు చూడండి, అంతే, అయిపోయింది. సరేనా? అట్ట చేస్తారా? లేకపోతే పానదాయకులు అధిపతిలాగా యోసేపును మర్చిపోయినట్టు చేస్తారా? మర్చిపోయినట్టు చేయరుగా, గుర్తుపెట్టుకుంటారుగా. మీ ఆశీర్వాదంలో మేము లైవ్లో ఉన్నవాళ్ళు మీరన్నా గుర్తుపెట్టుకుంటారుగా. గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, నేను చెప్పింది నిజం. దేవుడు ఇస్తాడు. మనం పరిగెత్తటం కాదు, ఆయన కృప చూపుతాడు. ఓర్పుతో ఎదురు చూడు. ఏమి ఇస్తాడన్నా, ఎటు దారి లేదన్నా, ఎలా ఇస్తాడో అర్థం కావట్లేదు అన్న ప్రశ్న వేయవా. విశ్వాసం అంటే లాజిక్కి వ్యతిరేకమైంది. ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్న మనుషుల ముందు అనుగాని దేవుని ముందు అనవాకు. దేవా ఇది ఎలా సాధ్యమైద్దని యేసయ్య ముందు అనవాకు, అది పాపమైద్ది. ఎలా సాధ్యమైద్దని నన్ను అడుగుతావా? వెర్రి ముఖమా, ఎవరుమై అంటాడు ఆయన. అదేంటి ప్రభువా, కష్టమే కదా అంటే, నీ కష్టం నా కష్టమా? నాకు చేత కాదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. కాబట్టి నమ్ము, నిరీక్షించు. అనుభవాలు నేర్పుతున్నాడు, నేర్చుకో. అవమానాలకు అప్పగించాడు, అనుభవించు. సంతోషంగా భరించు. ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఉంటుంది నీకుంటుంది, నేను అన్నోడి కూడా ఉంటుంది. నీకుంటుంది, నేను అన్నోళ్ళకి కూడా. యేసయ్య ఇస్తే అంత ఉంటుంది. ఓకేనా? మరి ఇంకేంటి, టైం అయిపోయింది. మాటలు పడుతున్నావా? నిన్ను మాటలు అంటున్న వాళ్ళ మాటలు యేసయ్య విననివ్వు. నిన్ను అవమానంగా నలుగురిలో ఆరడిపరుస్తున్నారా? ఓకే, అది చూడనివ్వు యేసయ్యని. నీ ప్రార్థన విననివ్వు, నీ విశ్వాసాన్ని చూడనివ్వు, నీ నిరీక్షణను ఆయన పరీక్షించనివ్వు, ఆయన ఇవ్వనివ్వు. నువ్వు పరిగెత్తి పొందుకుంటే కాదు, ఆయన ఇవ్వాలా. అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును. కొడుకుని తీసుకొని బజారుకి వెళ్ళింది తల్లి, సరుకులు కొందామని. ఒక కిరాణా స్టోర్లో ఆమె కావలసిన సరుకులన్నీ కట్టించుకుంటా ఉంది. కొడుకు చిన్నోడు. శనక్కాయ పప్పు ఉంటాయిగా,
శనక్కాయ పప్పు, వాటికెళ్ళి దీనంగా చూస్తున్నాడు. వాళ్ళమ్మ సరుకులు కట్టించుకుంటుంది. ఆ షాపు వాడు అన్నాడు, ఓనరు, రే బాబు ఏంట్రా అట్ట చూస్తున్నావు, తీసుకోరా, ఆ మూత తీసుకో అన్నాడు. తీసుకోలేడు. 2 చేతులు ఇట్లా కట్టేసుకొని చూస్తా. పోనీ పక్క కన్నా చూస్తాడంటే పక్క చుట్ల సీసాకెళ్ళే చూస్తాను. 2 సార్లు అడిగాడు, పొట్లాలు కడతా, తీసుకోనా, నేను పొట్లం కడుతున్నా, తీసుకోరా, చూడవా, తీసుకొని తిన్నానా అంటే అతనికి వెళ్ళి చూస్తున్నాడు, దాని సీసాకెళ్ళి చూస్తాడు. 3-4 సార్లు అడిగి ఆ పొట్లాలు కట్టడం ఆపేసి ఆ సీసా మూత తీసి చేతితో తీసి ఇక పట్టు అన్నాడు. ఆయన ఎప్పుడైతే తీసి ఇవ్వటం మొదలు పెట్టాడు, అప్పుడు 2 చేతులు చాపాడు. చాపి ఇక జేబులు పోసుకుంటున్నాడు. ఆ సరుకులు తీసుకొని వాళ్ళమ్మ ఆ షాపు దగ్గర నుంచి పక్కకు వచ్చినాక అడిగింది, ఎరా బుద్ధుందా నీకు? ఆ అంకులు 4 సార్లు తీసుకోనానా అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా, తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా, ఏమిట్రా నీ చేష్టాలు? మరి తీసుకున్నాడు, ఆయన ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నాడు తీసుకోకుండా ఉండాలి, దానికి వెళ్ళి చూడకుండానన్నా ఉండాలి. చూస్తావు, తీసుకోమంటే తీసుకోవు, మళ్ళీ ఆయన ఇస్తే తీసుకున్నావు, ఏంట్రా నువ్వు అని. అప్పుడు వాడు, అమ్మా అది కాదే అసలు సంగతి, అంకుల్ నన్ను తీసుకోమన్నప్పుడే తీసుకునేవాడిని, తీసుకోమన్నప్పుడే తీసుకుంటాను, నా చెయ్యి అంత, నా చేతికి ఎన్నో వస్తాయే, అవునా? అందుకని అంకుల్ చేత్తో ఇస్తే, అంకుల్ చేయి అంత పెద్ద చేయమా, నా పై జేబు కింద జేబులో నిండి చేతులకు వచ్చినాయమా. ఇక మాట్లాడాలమ్మ, అమ్మ నువ్వు మామూలుడివి కాదురా, అమ్మ నువ్వు గడుగ్గాయురా బాబు. వాడు ఒక పాఠం నేర్పుతున్నాడు మనకి. నువ్వు తపన పడి పరిగెత్తి పొందడానికి ట్రై చేస్తే నీకు దొరికేది గుప్పెడే. యేసయ్య నిన్ను ఆశీర్వదించి ఆయన చేత్తో నీకు ఇస్తే తట్టుకోలేవు, నువ్వు మొయ్యలేవు. అంత గ్యారంటీ, అంత 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 సమృద్ధి గ్యారంటీ. తీసుకెళ్ళి పడేస్తాడు అంతే, తిని ఎంత తింటావు నువ్వు, ఏడిసావుగా తిను, నీకు దండం పెడతా ప్రభా అనాలా నువ్వు. అట్లా చేస్తాడు నా యేసయ్య, నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు చేస్తాడు. నమ్ము, ఆయన చూడనివ్వు, విననివ్వు, ఇవ్వనివ్వు. అయ్యి మోకాళ్ళే రా, ప్రార్థన చేద్దాం దా. ఇక్కడ సరుకులకు లేమి కొనొద్దు, లక్ష్య పెట్టొద్దు. పరమ ఫలములు మాకున్నప్పుడు సరకు గుణమిక్కడి లేములకు అన్నాడు కీర్తనకారుడు పురుషోత్తం గారు. యేసయ్య తెలియక ఎన్నో విషయాల్లో నన్ను నేను నిందించుకున్న వేళ ఈరోజు నీవు నాతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు. నేను అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, ఇల్లు పోగొట్టుకున్నాను, ఇల్లు అమ్మేసుకున్నాను, పొలం అమ్మేసుకున్నాను, స్థలం అమ్మేసుకున్నాను, బంగారం అమ్మేసుకున్నాను, తాకట్టులోనే నా గోల్డ్ బంగారం పోయింది, నా ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు పోయింది, నా కుటుంబ సభ్యులు పోయారు, కట్టుకున్నవాడు పోయాడు, బిడ్డ పోయాడు, భార్య పోయింది, తల్లి పోయింది, తండ్రి పోయాడు అని అనుకుంటున్న వారలారా, దేవుని పిల్లలారా, దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏదియో తక్కువ కాదు, ఏదియో తక్కువై ఉండదు, చూసుకోమన్నాడు. దేవుని వాక్కు చెప్తుంది, నువ్వు కోల్పోయిన నీ వారిని సైతము
యేసయ్య భద్రపరిచాడు, తిరిగి నీ దగ్గరికే తీసుకురాబోతున్నాడు. నీ వారిని నిన్ను కలపబోతున్నాడు, శాశ్వతంగా నిత్య జీవంలోనే ఉంచబోతున్నాడు. చింతపడకు, దిగులు పడకు, నిరాశ పడకు, కృంగిపోకో. నీ ఇల్లు పోయిందని బాధపడుతున్నావా? దానికి ప్రతిగా రెట్టింపు ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ పొలము పోయిందని, నీ బంగారం పోయిందని, నీ ఆస్తి పోయిందని చింతపడుతున్నావా? ఎక్కడికి పోయింది? యేసయ్య చేయి దాటిపోయిందా? నీ చేయి దాటితే ఎక్కడికి పోదు. దానికి రెట్టింపు నీకు దాచిపెట్టే ఉంచాడు యేసయ్య. ఈరోజు అన్ని పోయినట్టు కనపడుతున్నాయి, ఒకరోజు రాబోతుంది అన్ని సమృద్ధిగా తిరిగి నీకు దయచేయవాడు ఆయన. నీ ఇంటి వస్తువులు లెక్క చూచుకొనగా ఏది తగ్గి ఉండదని చెప్తున్నాడు. ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు. కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయింది అనుకుంటున్నా. నువ్వు కట్టుకున్న ఇల్లు పోతే మరొకరి చేత కట్టించి నీకు ఇస్తాను నా తల్లి. నువ్వు కట్టుకున్నది కోల్పోతే మరొకరి చేత కట్టించి నీకు అప్పగిస్తానమ్మా. నేనున్నాను, నీ తండ్రిని ఉన్నాను. అధైర్యపడకు, దిగులు చెందకు. పోతే పోనీ, పర్వాలేదు, వదిలేసాయి, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అది ఏదైనా సరే యేసయ్య మాటిస్తున్నాడు, నేను నీకు తిరిగి దయచేస్తాను, నేను నీకు తిరిగి ఇస్తాను. తిరిగి 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 దయచేయవాడను, తిరిగి దయచేయవాడు. ఏబు కోల్పోయినవన్నీ రెండంతలుగా తిరిగి పొందాడు. నీకు ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసయ్య మాటను గౌరవించు, లక్ష్య పెట్టు, నమ్ము. సందేహించవాకు, సందేహిస్తే ఏది దక్కదు నీకు. నమ్ము. తండ్రి, 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 నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు, సూటిగా నాతోనే మాట్లాడుతున్నావు, తేటగా నాతోనే మాట్లాడుతున్నావు. నా గుండెలో ఉన్న బాధ నీకు తెలుసు, నా మనసులో ఉన్న మాట నీకు తెలుసు. నీ దాసునికి తెలియదయ్యా, ఇది నిజముగా నీవు పలికినదే ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీ పరువు పోయిందనుకుంటున్నావా? పోయిన పరువుకు ప్రతిగా ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యోసేపు నిందపాలైనప్పుడు, యోసేపున్న ఆ ఊరిలో ఆయన పరువు పోయింది. యోసేపు పరువు నలుగురిలో నవ్వుల పాలైపోయాడు, అవమానపరచబడ్డాడు, నింద మోసాడు, జైలు పాలయ్యాడు. ఛీ, నా పరువంతా పోయింది అని కృంగిపోయి కుమిలిపోయి చావాలి, బతకాలి అనుకోలా. అన్నీ ఎరిగిన దేవునికి తన్ను తాను అప్పగించుకొని దీనంగా కన్నీళ్లతో దేవుని వైపు చూశాడు. నా దేవుడు ఎంత పని చేశాడో చూడు. ఆ అవమానానికి ప్రతిగా యోసేపును ఘనపరిచి, ఒక ఊరిలో, ఒక గ్రామంలో, ఒక మారుమూల బజారులో, ఒక ఇంటిలో జరిగిన అవమానానికి టోటల్ దేశం అంతటా ఘనపరిచాడు. నా పరువు పోయింది అని ఏడ్చిన నీ పరువు కూడా ఆయన తిరిగి నిలబెడతాడు, ఘనపరుస్తాడు. ఏది పోయి ఉండదు, అన్నీ ఉన్నాయి నీకు. ప్రేయర్ చేయి, సంతోషంగా దేవుని మహింపరచు. ప్రేయర్ చేయి. తండ్రి, నీకు వందనాలు, వందనాలు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం విశ్వాసముతో. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఉపవాసముతో కన్నీళ్లతో నీ పాదాలను పట్టుకొని అడిగాం, దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడమని. మా ప్రార్థన ఆలకించి మీ దాసును వాడుకున్నందుకై స్తోత్రాలు అయ్యా. మాకు ముందున్నటువంటి భక్తులు, నీతో ఉన్నటువంటి అనుబంధము, వారు నీ దగ్గర పొందినటువంటి ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా పాటలలో భద్రపరిచి పొందుపరిచినైనా నేడు మాకు అందించారు. అందులో పురుషోత్తమ చౌదరి గారి యొక్క అనుభవాలతో కూడిన నాయన ఒక అద్భుతమైన గీతంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మేము ఎలా ఉండాలో, ఏ పరిస్థితుల్లోనైనా ఈ అనుభవాలతో ఎలా ఉండాలో, ఎవరికి ఎలాగ సమాధానం చెప్పాలో అయినా బరువెక్కిన మా గుండెతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. మమ్మల్ని సేద తీర్చినందుకై వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకై స్తోత్రాలు, మమ్మల్ని మీరు దృష్టించినందుకు వందనాలయ్యా. మీరు మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. త్వరలో నెరవేర్చిపోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దాసుల ద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ విశ్వాసముతో మీ స్వతంత్రించుకునే భాగ్యము దయచేయండి. మేము కన్నీరు పెట్టక, కృంగిపోక,
నిరాశ చెందగా ఈ ఆత్మీయ సంగ్రామంలో ప్రభువా ఈ రోజు వినపడ్డ మాటలు ఎప్పటికప్పుడు నెమర వేసుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి. ఇంత అద్భుతమైన వాక్య సందేశాన్ని నీ దాసుని ద్వారా అందించినందుకు వందనాలు ప్రభువా. విన్న హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి, ఆదరించండి ప్రభువా. అదేవిధంగా నీ దాసును కూడా బలపరచండి, ఇంకా విలువైన సంగతులు ప్రభువా నీ దాసునికి బయలుపరచండి. ఈ రోజు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా బలముగా వాడుకోండి, అభిషేకం ఇవ్వండి. రానే ఉన్న కూటాలలో కూడా ప్రభువా ఆల్నైట్లో కావచ్చు, ఆదివారం కావచ్చు, ప్రతి సభలో నీ దాసు నిలబడినప్పుడు ఇలాంటి బలమైనటువంటి సందేశాలు అందించినట్లుగా కృప చూపించండి. ఈ వాక్యము వ్యర్థమైపోకుండా మా జీవితాల్లో ఫలించే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.